చిన్నప్పుడు బీట్రూట్ అంటే ఆమడ దూరం పారిపోయేవాళ్ళు మా పిల్లలు. అప్పటి నుంచి ఎలాగైనా వీళ్ళకి బీట్రూట్ పెట్టాలి, ఫుడ్‌లో కలపాలి అని అనుకుని ఒకసారి పులిహోర చేస్తున్నప్పుడు పచ్చి బీట్రూట్ తురుము కలిపి జస్ట్ సేమ్ పులిహోర ప్రాసెస్ చేశాను. లెమన్ రైస్ అంటే యెల్లోగా ఉంటది కదా! ఇది పింక్ రైస్ అని చెప్పి పెట్టేశాను. బౌల్ అంతా ఫినిష్ చేశారు గానీ ఇందులో బీట్రూట్ ఉందని వాళ్ళు నోటీస్ చేయలే. సో, ఇంక అప్పటి నుంచి పులిహోర అంటే మాకు బీట్రూట్ పులిహోరే మా ఇంట్లో. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళైపోయారు. కానీ వాళ్ళు కూడా రెగ్యులర్ పులిహోర తినరు. వాళ్ళు ఎప్పుడు తిన్నా బీట్రూట్ పులిహోరే తింటారు. అంత బాగుంటుంది ఈ పులిహోర. సో, మీ ఇంట్లో కూడా ఎవరైనా బీట్రూట్ తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా బీట్రూట్ కలిపియండి, పర్వాలేదు. హెల్త్ కోసం మనం ఏదైనా చేయొచ్చు. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పెట్టాం. అందరూ అసలు సూపర్ ఉంది అంటారు. అసలు ఇలా పచ్చి తురుము వేసాము అన్న డిఫరెన్సే తెలీదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ us. Bye.